అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఈరోజు మనం కాల్షియం రిచ్గా ఉండే నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో చూద్దాం రండి. 1 కిలో నువ్వులు, 1 కిలో బెల్లం, 1/2 కిలో బల్లారి కొబ్బరి, 200 గ్రాముల డ్రై ఫ్రూట్స్. కొబ్బరిని కొంచెం తురిమి పెట్టుకుందాం, మిగిలినది నువ్వులతో పాటు దంచుకుందాం. నాకు ఇంట్లో ఉన్న నువ్వులు కాబట్టి నేను కొలిచి చూపిస్తున్నాను. 1 కిలోకి 7 చిట్ల నువ్వులు వస్తాయి. వేరే ఏవైనా కూడా 5 చిట్లే వస్తాయి. నువ్వులు మాత్రం లైట్ వెయిట్గా ఉంటాయి కాబట్టి 7 చిట్లు వస్తాయి. నువ్వులని సిమ్లో పెట్టి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. అప్పుడే నువ్వుల పిండి మంచి స్మెల్ వస్తుంది. నువ్వులలో కాల్షియం, ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి డైలీ ఒక లడ్డు తిన్నారంటే మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ వస్తుంది, ఎముకలను దృఢపరుస్తుంది. పిల్లలకి కూడా మంచి పౌష్టికాహారం. ఇప్పుడు దంచే మిషన్ దగ్గరికి వెళ్దాం రండి. కొబ్బరి కానీ బెల్లం కానీ మనం దంచి తీసుకెళ్లాల్సిన పని లేదు, అలాగే తీసుకెళ్ళచ్చు. ముందుగా నువ్వులు వేసి సగం మెదిగే వరకు దంచి తర్వాత కొబ్బరి గిన్నెలు వేసి దంచి కొబ్బరి మెదిగాక బెల్లంని కూడా గడ్డలు గడ్డలుగానే వేసి దంచుతారు. చివరిగా డ్రై ఫ్రూట్స్ని వేసి 1 నిమిషం పాటు దంచుతారు. మనకు పల్లెల్లో రోట్లో దంచితే ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఇంటికి వచ్చాం, లడ్డూలు చేసుకుందాం రండి. చూడండి, లడ్డూలు చేస్తుంటే నువ్వుల పిండిలో నుండి నూనె ఎలా కారుతుందో. నువ్వుల లడ్డు రెడీ. దంచే వాళ్ళ అడ్రస్ కావాలి అంటే పాంప్లెట్ వీడియోలో ఉంది చూడండి. ఈ నువ్వుల పిండి దంచే మిషన్ వాళ్ళ ట్యాగ్లైన్ కూడా నువ్వులు దంచితే నూనె కారాలి అని ఉంటుంది. నిజంగానే నూనె కారేటట్లు దంచుతారండి మిషన్ వాళ్ళు. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నూనెపల్లి నుండి రైతునగర్ వెళ్ళే దారి మధ్యలో ఉంటుంది ఈ మిషన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.